అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ని చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ వీడియోలో మీకు సబ్జెక్ట్స్లో ఏ డౌట్స్ ఉన్నాయి, బిగినర్స్ అయినా సరే ఎవరైనా సరే, చదవాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ చదివిన వాళ్ళు, ఎవరికైనా వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ ఏదైనా పర్లేదు, మీ డౌట్స్ అన్నీ కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. నేను గైడెన్స్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పాను కదా, దాని గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ 12 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో. నేను ఏంటంటే 50 లోపల మెంబర్స్ చేసి వాళ్ళని, తక్కువ మెంబర్సే లిమిటెడ్గా, అందరూ ఏంటంటే 1500 అట్లా ఉంటారు ఇన్స్టిట్యూట్లో, అదంతా మనకు అంత అవసరం లేదు. 50 మెంబర్స్ లోపల ఉంటే చాలు. వాళ్ళు రెగ్యులర్గా ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసుకుంటూ కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళు చదువుకున్నారని నేను చెప్పాను అనమాట. 12 మెంబర్స్ జాయిన్ అయ్యారు నేను వీడియో చూసి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే నేను మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు రేపే టైం అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ సెషన్లో ఏంటంటే ఈ వీడియో కింద మీకు పాలిటీ పరంగా అయినా సరే, ఎకానమీ పరంగా అయినా సరే, ఎస్ఎన్టీ పరంగా అయినా సరే, ఎన్విరాన్మెంట్ పరంగా అయినా సరే, ఏపీ హిస్టరీ పరంగా అయినా సరే, ఏ పరంగా అయినా సరే మీరు ఏ డౌట్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే ఎలా చదవాలనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ చేయండి వీడియో కింద. నేను దానికి రిప్లై ఇస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అన్నీ మీ కామెంట్స్ అనేది నెక్స్ట్ రిప్లై ఇస్తాను. అంటే ఇంటరాక్టివ్ సెషన్గా ఉంటే బాగుంటుందని, ఒంటరిగా మనం చదువుకుంటూ, అంటే నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను, నేను చెప్తున్నా, మనం అంటే చదువుకుంటూ అట్లా ముందుకు వెళ్తుంటే మనకు తెలియదు ఏంటి అని, కాంపిటీషన్ ఎంత ఉందో కూడా మనకు అర్థం కాదు. అదే ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా ఏంటంటే కొంచెం మనకు అవగాహన వస్తుంది ఎట్లా ఏంటి అని. ఎస్ఎన్టీకి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే ఈ కింద కామెంట్ చేశారంటే నేను దానికి చెప్తాను అనమాట, ఎలా చదవాలి ఏంటి, లేదంటే ఆ సబ్జెక్టు మీ డౌట్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి అనేవి. మ్యాక్సిమం ఏంటంటే మీకు అన్ని క్లారిఫై రేపే చేస్తా వీడియో. ఈ వీడియోకి ఏంటంటే మొత్తం కింద కామెంట్స్ ఎన్నైతే వస్తాయి ఈ రోజుకి, రేపు ఈ టైంలోపు ఆ వీడియో ఏంటంటే అన్ని ఆన్సర్స్ ఇస్తాను అనమాట. మీరు ఫ్రీగా అందరూ కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే నిన్న నేను గైడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, కొంతమంది అడిగారనమాట, బ్రో ఫీజు ఎక్కువగా ఉంది, 1000 అంటే కష్టము, అది ఇదని అడిగారు, తగ్గించండి కొంచెం అని రిక్వెస్ట్ చేశారు. నేనేమన్నానంటే, ఓకే ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఈరోజు రేపు జాయిన్ అయ్యే పని అయితే డిస్కౌంట్ అనేది ఇస్తాను, ఒక 20% దాకా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ డిస్కౌంట్ని యూజ్ చేసుకొని, అంటే మ్యాక్సిమం ఎలా ఆలోచించానంటే 1000 ఫీజు అంటే సబ్జెక్ట్కి, కొంతమంది కొన్ని సబ్జెక్ట్సే జాయిన్ అయ్యారు, కొంతమంది ఎస్ఎన్టీ ఎకానమీ వీక్ అని చెప్పి 2 జాయిన్ అయ్యారు, కొంతమంది పాలిటీ వీక్ అని అది జాయిన్ అయ్యారు, ఏపీ హిస్టరీ కొంతమంది జాయిన్ అయ్యారు. అట్లా ఏంటంటే సబ్జెక్ట్ వీక్గా ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అన్ని సబ్జెక్టులు జాయిన్ అవ్వాలి అని నేనేం చెప్పలే, అందరూ వీక్గా ఉన్న వాళ్ళైతే అందరూ జాయిన్ అవ్వండి, అది మీ ఇష్టం అనమాట. నేనైతే మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట, అందువల్ల మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ఆ గైడెన్స్ ప్రోగ్రాంలో మెయిన్ ఏంటంటే కొంతమంది డౌట్స్ ఏమి అడిగారంటే, బ్రో ఇన్స్టిట్యూట్స్లో కూడా ఫీజు అలాగే ఉంది కదా, మీ దగ్గర అలాగే ఉంది, ఏంది డిఫరెన్స్ ఏంటి అది అని అడిగారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మీకు చెప్పినట్టు ఆ వీడియోలో ఇన్స్టిట్యూట్లో ఏంటంటే క్లాసెస్ చెప్తారు, అయిపోద్ది, రివిజన్స్ ఉండవు. నెక్స్ట్ ఏంటంటే 1-to-1 ఆన్ ఇంటరాక్షన్ అనేది ఎన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, మీరు అడుగుతారా? అడిగినా కానీ దానికి ఆన్సర్ ఉంటుందా? ఎన్ని డౌట్స్ అని అడుగుతారు, ఈరోజు అడుగుతారు, రేపు క్లాస్ అయిపోద్ది, రేపు సబ్జెక్ట్ అడుగుతారు, ఈరోజు సబ్జెక్ట్ అడగలుగుతారా? అట్లా ఏంటంటే ఫ్రీగా ఇక్కడ అన్నీ అడగొచ్చు అనమాట. నా ఒక వీడియోస్లో ఏంటంటే నీకు ఏదనిపించినా ఫ్రీగా అడగొచ్చు నన్ను, నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను అనమాట మీకు. ఎందుకంటే నేను మీ సైడ్ నుంచి ఆలోచిస్తాను. వాళ్ళు ఏంటంటే ఎవరు ఎలా ఆలోచిస్తారు, ఇన్స్టిట్యూట్స్లో క్లాసెస్ అయిపోవాలి, ఆ బ్యాచ్ అక్కడికి అయిపోతుందని. నాది అలా కాదనమాట. క్లారిటీగా మొత్తం రివిజన్ క్లాసెస్తో పాటు రివిజన్స్ చేస్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో రివిజన్స్ చేస్తారు మీరు చెప్పండి? నేను ప్రొవైడ్ చేస్తున్నా రివిజన్ క్లాసెస్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే వింటూ ఉంటారో ఆ రివిజన్ క్లాస్లో మీ డౌట్స్తో పాటు నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి, అప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా కరెంట్ అఫైర్స్ అప్డేట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్ అప్డేట్ కూడా నా వీడియోస్లో నేను, అది మీకు తెలియట్లా, ఓకే?